మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే వేరే మహిళతో సహజీవనం చేస్తున్న ఘటనలు వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో మొదటి భార్యకు ఆర్థికంగా న్యాయం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేసింది. కాగా విడాకుల అంశం కోర్టులో పెండింగులో ఉన్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగి వేతనంలో కోత విధిస్తామని హిమంత వెల్లడించారు. న్యాయపరమైన ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎదురు చూడకుండా న్యాయం చేయాలనేదే తమ ప్రభుత్వ ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. అలాగే హిమంత సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ప్రభుత్వ ఉద్యోగుల వేతనంలో 10% కోత విధిస్తామని సర్కార్ వెల్లడించింది. కాగా కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదన్న విమర్శలు వచ్చాయి. వీరిని ఓల్డేజ్ హోమ్స్ లో ఉద్యోగులు వదిలివేస్తున్నట్టు ప్రభుత్వానికి సమాచారం అందింది. దీంతో వేతనంలో 10% కోత విధించే నిర్ణయాన్ని హిమంత సర్కార్ తీసుకుంది. మొత్తం మీద ప్రభుత్వ ఉద్యోగులు ఇతరులకు ఆదర్శంగా ఉండాలనేదే తమ అభిమతమని అసోం ముఖ్యమంత్రి హిమంత శర్మ పేర్కొన్నారు.